వెల్కమ్ టు జీటీవీ గరుడ 9 న్యూస్. రిపోర్టర్ విజయ్, మహబూబాద్ జిల్లా. బీఆర్ఎస్ పార్టీ హైకోర్టు అనుమతితో అట్టహాసంగా అలీబాబా 40 మంది దొంగలతో మహబూబాద్లో నిర్వహించిన మహాధర్నా ప్రజాదరణ లేక విలవిలపోయిందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ విమర్శించారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, మహాధర్నాకు స్థానిక బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహం చూపకపోవడంతో నేతలు 150 వాహనాలలో ఇతర జిల్లాల నుంచి స్థానికేతరులను తరలించి ధర్నా చేపట్టడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నిరుపేద గిరిజనులకు సాగు భూములు అందజేస్తే బీఆర్ఎస్ హయాంలో వైద్య కళాశాలల పేరిట గిరిజన రైతుల నుంచి సాగు భూములు బలవంతంగా లాక్కొని వారిపై అక్రమ కేసులు బనాయించి మహిళలు, పిల్లతల్లులను జైల్లో పెట్టినప్పుడు గిరిజనులకు జరిగిన అన్యాయం గుర్తుకు రాలేదా అని కేటీఆర్ను ప్రశ్నించారు. ఏ ముఖం పెట్టుకొని మహబూబాద్కు వచ్చావని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ రవి భూబాధిత గిరిజనుల పక్షాన పోరాటం చేస్తుంటే నడి రోడ్డుపై పట్టపగలు హతమార్చినప్పుడు ఈ ప్రాంత బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఏం చేశారన్నారు. ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారంలో కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమని, జైలుకు వెళ్లకుండా తప్పించుకునేందుకు గిరిజనులను రెచ్చగొడుతున్నారన్నారు. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించి 7.50 లక్షల కోట్ల అప్పు చేశారని, ఆ అప్పుకు వడ్డీ కట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నామన్నారు. ఈ మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైద్య కళాశాల గిరిజన భూబాధితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హైదరాబాద్కు ధీటుగా ఉండాలని చెప్పేసి లగచర్లలో ఇండస్ట్రియల్ కారిడార్ పెడదామన్న గొప్ప ఆలోచన ప్రియతమ నాయకులు ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందే పలుమార్లు అక్కడ అధికారులు పోయి లగచర్లలో ఉన్నటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఇక్కడ భూమి కావాలంటే వారు కూడా సానుకూలంగా స్పందించి అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తాం, ఇంటికి ఒక ఉద్యోగం ఇప్పిస్తాం, ఎక్కడికైతే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది